అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా పరిపూర్ణత కావాలి, పాలనలో కానీ జీవితంలో కానీ కొంతైనా పరిపూర్ణత ఉండాలి. పరిపూర్ణత నాయకుల్లో అయితే పరిపూర్ణత పూర్తిగా ఉండాలి. ఒక్కసారి చూడండి, లోకేష్ గారు తిన్న తర్వాత ఆ ప్లేట్లు కూడా తీసే సంస్కారం ఇది చూడండి. ఎమ్మెల్యేలతోటి సరదాగా, అంటే అపాయింట్మెంట్లు లేకుండా ఎవరిని కలవకుండా, అలా కాదు, నలుగురితో సరదాగా ఇది చూడండి. లోకేష్ గారు ఆంధ్ర ఇన్వెస్ట్మెంట్ గురించి డిబేటు ఇది చూడండి. అసెంబ్లీలో నా తల్లిని అవమానించిన వాడిని ఎవరిని వదలను, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని అవమానించినా సరే వదలను అనేటువంటి సింహంల అసెంబ్లీలో గర్జన ఇది చూడండి. గౌరవనీయులు చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాలకి నమస్కారం. ఆ సంస్కారం చూడండి. ఇది చూడండి. పరదాలు లేవు, గోడలు లేవు, నెత్తి మీద పెట్టి ఆశీర్వచనాలు లేవు. ప్రజలతో మమేకమై ప్రజల మధ్యలో లోకేష్ గారు ఇది చూడండి. ఫారెన్లో డెలిగేట్స్తో పెట్టుబడుల కోసం వాళ్ళతో చర్చ ఇది చూడండి. సతీ సమేతంగా భక్తి ప్రపత్తులతో పూజ, సతీ సమేతంగా చక్కగా హిందూ ధర్మ ప్రకారం ఇది చూడండి. మేము అధికారంలో లేకపోయినా సరే ఆ టైంలో టీటీడీలో జరిగిన దానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులకు నేను క్షమాపణ చెప్తున్నాను అని ఒక బొంబాయి విలేకరుతో లోకేష్ గారు ఇది చూడండి. ఒక పసిపాప చావు బతుకుల్లో ఉన్న పసిపాపకి ఆర్థిక సహాయం చేసి ప్రాణాన్ని నిలబెట్టి వాళ్ళందరికీ ఒక మన్ననలు పొందినటువంటి లోకేష్ గారు మానవత్వం అది. ఇటు చూడండి. తల్లిని ప్రేమించి వాడు ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. తల్లే సర్వస్వం ఎవరికైనా సరే, తల్లే తొలి గురువు. ఆ తల్లి ప్రేమ చూడండి. అంటే మా అబ్బాయి లెక్కల్లో బాగున్నాడు, సైన్స్లో ఫెయిల్ అయ్యాడు, సోషల్లో బాగున్నాడు, హిందీలో ఫెయిల్ అయ్యాడు కాదు, అన్ని రంగాల్లోనూ బాగుండాలి. పిల్లలతో పిల్లాళ్ళ, పెద్దలతో పెద్దల్లా, చక్కగా అసెంబ్లీలో సింహంలా, పరిపాలనలో దక్షతగా, సంస్కారంలో గొప్పగా ఉండేటువంటి లోకేష్ గారు భావి తరాల ప్రతినిధి అంటాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.